స్వర్గలక్ష్మి. ఆ స్వర్గలక్ష్మి నువ్వు చేసిన యజ్ఞంలో అర్జునునికి తగిన పత్ని రావాలి అని సంకల్పించినందుకు పూర్వమే అందుకే నిర్దేశింపబడినటువంటి స్వర్గశ్రీ అగ్నిహోత్రుల నుంచి ఆవిర్భవించింది. ఇది జరిగినటువంటి అంశము. పైగా అలాంటి ఒక దైవ యోగమే లేకపోతే అలాంటి స్త్రీ జన్మిస్తుందా, ఆవిర్భవిస్తుందా ఆలోచించు. కథం ఈ స్త్రీ కర్మణాతే మహీతలాత్ సముత్తిష్ఠేదన్యతో దైవయోగాత్ యస్యా రూపం సోమసూర్య ప్రకాశం గంధశ్చాస్యా క్రోశమాత్రాత్ ప్రవాతి. ఈ శ్లోకం ఇలాంటి రహస్య శ్లోకాలండి ఇవన్నీ కూడా. ఒక దైవ యోగమే లేనప్పుడు, దైవ యోగం అంటే దైవికమైన ఒక మహాకార్య నిర్వహణ కోసం సంకల్పించబడి నిర్దేశించినది ఏదో దైవయోగం. అలాంటి దైవయోగమే లేనప్పుడు యజ్ఞవేదిక నుంచి దివ్యత్వంతో కూడిన కాంత వస్తుందా? ఆ వచ్చిన ఆమె చంద్రసూర్యుల్లా ప్రకాశిస్తుందా? రెండవది, ఆమె ఉన్న చోటు నుంచి క్రోసు వరకు, క్రోస్ అంటే సుమారు 2 మైళ్ళని లెక్క చెప్పారు, అక్కడ వరకు దివ్యగంధం వస్తూ ఉంటుంది. అలాంటి సుగంధబంధురమైన, సహజ సుగంధబంధురమైన దేహం ఏమిటి, సూర్యచంద్ర సమానమైన కాంతి ఏమిటి, ఆ దివ్యత్వం ఏమిటి, ఇలాంటి ఆమె అగ్నివేదిక నుంచి రావడం ఏమిటి? ఇది చూస్తూ ఉంటే అలాంటి దైవయోగం నిర్దేశింపబడింది కనుక ఇలా వచ్చింది. కనుక ముందు తెలుసుకోవాల్సింది, ఈమె ఒకే పత్ని వాళ్ళందరికీ ఉండడం ఎంతవరకు సమంజసం అంటే ఆ శరీరమే వేరు. ముందు గమనించవలసింది, సాధారణ మానవ శరీరం వంటిది కాదు. అందుకే ఇది సాధారణ మానవ కాంతలకు వర్తించదు. ఎందుకంటే ఆ శరీరమే వేరు గనక. అది అయోనిజత్వమే కావచ్చు కానీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ శరీర ధర్మం చాలా విశేషం. ఎందుకంటే సామాన్య స్త్రీ శరీర ధర్మములు ఈ శరీరానికి ఉండడానికి అవకాశం ఉండదు. అది ఎలాగో తర్వాత మళ్ళీ వృత్తాంతంలో ఉంది. ఇదంచాన్యత్ ప్రీతి పూర్వం నరేంద్ర దదానితే వరమత్యద్భుతంచ దివ్యం చక్షు పశ్య కుంతీ సుతాంస్త్వం పుణ్యే దివ్యై పూర్వదేహే రూపేతాన్. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మనం ఇక్కడ మాట్లాడుతున్న విషయం అక్కడ వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళందరూ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు. మనం ఉన్నటువంటి చోటు అలాంటిది అని ఒక చెయ్యి పట్టుకుని, నీకు నేను వరం ఇస్తున్నాను. మామూలుగా చూసేవి అందరూ చూస్తారు, అసలు సత్యం చూడగలిగే ఒక చూపు ఉంటుంది, అది యోగ దృష్టి, దివ్య దృష్టి. అది నీకు ఇస్తున్నాను, ఆ దృష్టితో చూడు. అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కసారి చూడు. మనకు దివ్య దృష్టిని ఇచ్చాడండి. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతలో దివ్య దృష్టి ఇచ్చాడు అదండి. అది లేనిదాన్ని చూపించదు, ముందు గుర్తుపెట్టుకోవాల్సింది. ఉన్నదాన్ని, ఈ కళ్ళతో చూడలేని దాన్ని చూపించడానికి అవసరమైన దివ్య దృష్టి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది మాయ చేసి కళ్ళ మీద రాసి ఇప్పుడు చూడు అని ఇంద్రజాలం చేయలేదు. ఇది గమనించుకోవాల్సినది ఇక్కడ. అంటే ఒక దివ్య సత్యాన్ని చూడగలిగే శక్తి మామూలు చర్మచక్షువులకు ఉండదు. ఆ దివ్య సత్యం చూడ దివ్య దృష్టి కావాలి. అది సామాన్యులకు ఉండదు, అది సామాన్యంగా కూడా ఉండదు. అందుకేంటంటే ఒక ఋషో యోగో భగవంతుడో అనుగ్రహిస్తే వస్తుంది. అది ఇచ్చాడు. ఇప్పుడు దివ్య దృష్టి ఇస్తున్నాను చూడు అనగానే అప్పుడు వ్యాసుడిచ్చిన వరానికి ద్రుపదునికి దర్శనమిచ్చింది. ఆశ్చర్యం, అక్కడ కూర్చున్న 5గురు మామూలు వాళ్ళలే లేరు. అసలు మామూలుగా చూస్తేనే వీళ్ళు సామాన్యులు కాదనిపిస్తుంది. ఆ చూసినది కూడా ఇప్పుడు లేదు. ఎలా ఉన్నారు అంటే, తతో దివ్యాన్ హేమ కిరీటమాలినః శక్ర ప్రక్షాన్ పావకాదిత్యవర్ణాన్ బద్ధాపీడాంశ్చారు రూపాంశ్చయూనో వ్యూఢోరస్కాన్ స్థాళమాత్రాన్ దదర్శ. వాళ్ళ శరీర ప్రమాణాలు కూడా ఇప్పుడున్నట్టుగా లేవు. ఎలా ఉన్నారంటే, వాడు బంగారు మాలలు ధరించి, స్వర్ణ కిరీటాలు ధరించి, ఇంద్ర సమాన వర్చస్సుతో, అంటే వాళ్ళందరూ ఇంద్రుడే. ఇంద్రుడికో వర్చస్సు ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది. అందరూ అలాంటి ఇంద్ర తేజస్సుతో ఉంటూ, పైగా అగ్ని సూర్య మొదలైన వాళ్ళ తేజస్సు ఎలా ఉంటుందో అలాంటి తేజస్సుతో, నిండు యవ్వనంతో, విశాల వక్షస్థలంతో ఉన్నారు. అందరూ కూడాను సాలమాత్ర అన్నారు, అంటే మధ్య చెట్లున్నంత విస్తారమైన శరీరాలతో ఉన్నటువంటి వారిని చూశారు. అంతేకాదు, అక్కడి నుంచి అమ్మాయిని చూస్తే ఆవిడలా గోచరిస్తుందంటే ముల్లోకాల్లో కూడా ఇలాంటి స్వరూపం లేదు. ఆవిడ ఉద్భవించింది దివ్యత్వం, అసలు స్వరూపం అందులో గోచరిస్తోంది. ఇప్పుడు కనుక తాంచైవాగ్ర్యాం స్త్రియమతిరూపయుక్తాం దివ్యాం సాక్షాత్ సోమవహ్ని ప్రకాశం. ఆమెలో సోమవహ్ని, ఇదేదో రహస్యమైన అంశం అండి. అసలు యజ్ఞం అంటేనే అగ్నిశోమాత్మకం. అందులో సూర్యుడు అంటే అగ్నిస్వరూపుడే కనుక సోమసూర్య ప్రకాశం అంటే అగ్నిశోమాత్మకమైన తేజస్సు. ఇక్కడ స్వర్గలక్ష్మి అన్న పరాశక్తి యొక్క స్వరూపమే, ఇది మరువరాదు. పరాశక్తి ఆవిడ.
అందుకు పరాశక్తికి ఎలాగైతే 2 రకాల రూపాలు ఉంటాయో అవన్నీ ఆవిళ్ళు ఉన్నాయి. ఇలా గమనిస్తే ద్రౌపది శోధన ఒక విధంగా వెళుతుంది. కనుకనే దేవి భాగవతంలో ద్రౌపదీదేవి అమ్మవారి అంశగా చక్కగా వర్ణిస్తాడు. అమ్మవారి యొక్క తేజస్వరూపాలను చెప్పినప్పుడు ద్రౌపదీదేవిని కూడా చెప్తారు ఇక్కడ. అందుకే ఆ తల్లి పాండవుల దగ్గర ఎంత సౌమ్యంగా కనబడుతుందో, అలాగే సద్భావం కలిగిన వాళ్ళందరికీ కూడా ఎంత సౌమ్యంగా శుభంగా కనబడుతుందో, ఆ తల్లి దుష్టుల పాటి కాళిగా ముడివెయ్యిన జుట్టు విరగబోసుకుని కూడా కనబడగలదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలంతే. కాళీ తత్వాన్ని రెండూ చూపించగలదు ఆ తల్లి. పైగా ఆవిడ పేరే కృష్ణ. పేరుకి ఏదో మర్మం ఉంది. కొంచెం భాగవతంలోకి వెళితే కృష్ణ పేరు ఎవరికి ఉంటుందో కృష్ణుడే చెప్తాడు. ఇదిగో ఆ పరాశక్తికి ఉన్నటువంటి పేర్లలో దుర్గా, కృష్ణ ఇత్యాది నామములు చెప్పెట్టాడు. ఆ పేరు ఈవిడికి పెట్టారు. ఇది దేవతాతత్వం ఒకటి తెలుసుకుని మాట్లాడితే అర్థమవుతాయి ఇవన్నీ కూడా. మొత్తానికి గ్రహించవలసిన అంశం ఏంటంటే ఆవిడ సామాన్యమైన పుట్టుక కాదు, పుట్టిన తర్వాత కూడా సామాన్య స్త్రీ కాదు. ఆ శరీర ధర్మము ఏదీ కూడా యోనిజమైనది కాదు. అందుకే నేను పంచాగ్ని విద్యను ప్రస్తావన చేసినప్పుడు ఏ పుణ్యపురుషుడైనా పుణ్యలోక సుఖములు అనుభవించిన తర్వాత ద్యులోకం నుంచి పర్జన్యానికి, పర్జన్యం నుంచి భూమికి, భూమి నుంచి పురుషుల్లోకి, పురుషుల నుంచి స్త్రీకి వెళతాడు. అయితే అయోనజులు వచ్చేటప్పటికల్లా కొందరు పురుషాగ్ని వరకు వచ్చి స్త్రీలోకి వెళ్లకుండా విడిగా తేజస్సు ఉంచబడి వచ్చినవి ఉన్నాయి. అసలు చివరి 2 అగ్నుల్ని పరిహరించి, అంటే పురుష స్త్రీ రెండింటిని పరిహరించి అక్కడి నుంచే వచ్చిన దివ్యత్వం కొన్ని ఉంటాయి. అయితే అందరు పుణ్యాత్ములు ఇలా రారు. అందరు పుణ్యాత్ములు 5 అగ్నుల నుంచి రావాల్సిందే. పుణ్య జన్మలు కూడా 5 అగ్నుల నుంచి రావాల్సిందే. అయితే దేవతలు మహర్షులు ఒక దివ్య సంకల్పంతో తమ తపోబలంతో చివరి 2 అగ్నుల సహకారం లేకుండా వాళ్ళని ఆవిర్భవింపజేయగలరు అని చెప్పుకున్నాం. అక్కడ వచ్చే పుణ్యజీవులు అలా రావచ్చు. రెండవది ఒక ప్రయోజనం కోసం అవతరించినటువంటి దేవత కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండూ తెలుసుకోవాలి. అందుకే ఇదివరకు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ యోనిజులే. దేవతాంశ కల వాళ్ళు ఎందరెందరో ఉన్నారు అక్కడ. కొందరు అయోనిజులే వచ్చారు. అందులో ఈ పాండవుల చిత్రం, ఆ దేవతే వచ్చి ఆ స్త్రీ రూప అగ్ని యందు ఆ తేజస్సును ప్రవేశింపజేసింది. కనుక అదొక చిత్రం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పుణ్యజీవులందరూ మాతృగర్భంలోంచి వస్తారు కనుక 5 అగ్నులు వర్తిస్తాయి. అయితే ఒక దేవతాంశ దిగేటప్పుడు మాత్రము చివరి 2 అగ్నుల్లో రెండిటి అపేక్ష లేకుండాను, లేదా ఒకదాని అపేక్ష లేకుండాను చేస్తారు. అది మాతృగర్భంలోంచి రాకుండా రావడం ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే జఠర నరకం ఉండరాదు. అది వారు కోరుకుంటారు. ఇక్కడ జఠర వేదన అనేది సామాన్యమైంది కాదు. తప్పించుకుందాం అనుకున్న సామాన్యులు తప్పించుకోలేరు, ఎవరికైనా తప్పదు. అది పడకూడదని కోరుకుంటారు వాళ్ళు. కనుకనే వాళ్ళు ఆ విధంగా రావడం కూడా జరుగుతుంది. పైగా ఒక సంకల్పం కోసం ఆ స్వర్గశ్రీ ఆ విధంగా ఆవిర్భవించింది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. దాన్ని స్పష్టంగా చూపించాడు కూడా.